ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి ఇక్కడ దేవుడు తన బిడ్డల జాలిపడే విధానాన్ని గురించి మన ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతున్నాము. ఆయన నిమిషం మాత్రం మన మీద కోపగించినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని మానివేసి నీ పట్ల నా పట్ల దయ చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు, ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరం ఎప్పుడూ మన పట్ల నిండి ఉంటుంది. అందుకే ఆయన కనికర సంపన్నుడని పేరు మన ప్రభువు కలిగి ఉన్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడే కానీ రోషం కూడా కలిగిన దేవుడు. కాబట్టి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మన మీద కొద్దిపాటిగా రోషం చూపించినప్పటికీ, కోపం చూపించినప్పటికీ మరు నిమిషమే నిన్ను నన్ను క్షమించి ఆయన మరలా మన పట్ల జాలి చూపించే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని. ఒక్క నిమిషం మాత్రం నీ మీద నాకు మహోద్రేకం వచ్చి కోపం కలిగి ఒక్క నిమిషం నీకు నేను విముఖుడినయ్యాను, కానీ తిరిగి ఇప్పుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక నిత్యమైనటువంటి కృపతో మరలా నీ మీద నేను జాలిపడబోతున్నాను. నీ కృపను నీ మీద చూపించబోతున్నాను. నా వాత్సల్యతను నీ పైన చూపించబోతున్నానని చెప్పి నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరైతే ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటారో వారి కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఉదయకాలం ఎవరైతే ఈ వాక్యాన్ని ఇది నా కొరకే ప్రభు రాయించి పెట్టాడు, ఇది నాతోనే ప్రభు మాట్లాడుతూ విశ్వసిస్తారో వారి జీవితాల్లో ప్రభు తన నిత్యమైన కృపను, తన వాత్సల్యతను నీ పట్ల నా పట్ల చూపించి కనికరపడి నీ పట్ల నా పట్ల మేలు చేయుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడు. 7వ వచనం మనం గమనిస్తే, మరి నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చేదను. ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను, కానీ తిరిగి గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం మనకు చేయుచున్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంటుంది. అంతేకాదు ఆయనకి అనుదినము నూతనముగా వాత్సల్యం పుడుతూ ఉంటుందంట. మరి ఆ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మరి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే 22, 23 వచనాల్లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన పైన కలుగుతూ ఉంటుందంట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుగుతున్నటువంటి ఆ యొక్క నూతనమైన వాత్సల్యతను బట్టి ఎన్నిసార్లు మనం ప్రభువుకు దూరంగా పోయినప్పటికీ కూడా, ఎన్ని అవిధేయతలు దోషాలు మనలో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మన్నిస్తూ కృపను బట్టి వాటిని క్షమిస్తూ ప్రభు మన పట్ల తన వాత్సల్యతను మానక చూపిస్తూ ఉన్నాడు. లేదంటే మనం చేసే తప్పిదానికి వెంటనే ఆయన శిక్షించే దేవుడైతే ఈ భూమి మీద ఎవరికి కూడా నిలిచి ఉండరు. ఎందుకంటే మనం రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి, తెలిసి తెలియక ఏదో ఒక అవిధేయత మనలో ఉంటానే ఉంటుంది. ఏదో ఒక పొరపాట్లు మనం చేస్తూనే ఉంటాం. చేసిన ప్రతి పొరపాటుకు దేవుడు శిక్షిస్తూ పోతే మనం లోకంలో అసలు జీవించలేమండి. కానీ ఈరోజు ఇంకా నేను సజీవంగా ఉన్నామంటే నీ యొక్క అవిధేయతలన్నీ ఎప్పటికప్పుడు ప్రభు తనకు అనుదినము కలుగుతున్న నూతనమైన వాత్సల్యతను బట్టి క్షమిస్తూ కనికరిస్తూ మన బట్టి కృప చూపుతుండబట్టే నేటికి కూడా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఈ వాగ్దానం ప్రభు నీతో నాతో చేస్తుండగా నీ జీవితంలో ఏదైనా పరిస్థితిని బట్టి నా దేవుడు నాకు దూరం అయ్యాడు, నన్ను విడిచిపెట్టాడని చెప్పి బాధపడుతున్నావా? లేదు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తిరిగి నేను వాత్సల్యంతో నేను సమకూర్చుకొని నీ పైన జాలి చూపించాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభా, ఈ ఉదయకాలం నాపై నీ కనికరిని చూపించి నన్ను మళ్ళా నీపై జాలి వాత్సల్యత నాపైన చూపించి నన్ను నీ బిడ్డగా చేసుకొని నీ కృప నా పట్ల విస్తరింపచేయమని మనం ప్రార్థన చేయగలిగితే ఆయన నన్ను కూడా కనికరించి మహావాత్సల్యంతో ఆయన మనను సమకూర్చుకొని
మనల్ని మరలా తనలో అంటుకట్టుకొని తన బిడలుగా ఫలింపజేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జాలి కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నావు. మా జీవితంలో ఇంతవరకు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఎప్పటికప్పుడు మా పైన చూపిస్తున్న కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి నీ కొందనాలు. ఈ దినం మేము చేయి పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకోవడానికి దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింప చేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.